అది రామాపురం అనే గ్రామం. ఆ ఊరిలో రమాదేవి అనే అత్త, దీప అనే కోడలు ఉన్నారు. ఇక కథలోకి వస్తే రమాదేవి ఏమో మహా పిసినారి. చూసి చూసి అస్సలు ఖర్చు పెట్టదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కాస్త పెద్దది అవ్వడంతో అందరూ రమాదేవిని పిన్నిగారు అని పిలిచేవారు. కొన్నాళ్లకు రమాదేవి కాస్త పిసినారి పిన్నిగా మారిపోయింది. చుట్టుపక్కల వాళ్ళందరూ ఆమెను పిసినారి పిన్ని అని పిలిచడం మొదలుపెట్టారు. ఇక రమాదేవి కోడలు దీప మాత్రం మోడ్రన్ అమ్మాయి, ఖర్చు చేయటానికి ఏమాత్రం ఆలోచించదు. ఒకరోజు ఉదయం కూరగాయల బండి వస్తే రమాదేవి వాడితో, ఆ బెండకాయలు కిలో ఎంత, టమాటాలు కిలో ఎంత? ఏ కూరగాయలన్నా కిలో 60 రూపాయలమ్మా. ఏంటి 60 రూపాయలా? కూరగాయలు మరీ మండిపోతున్నాయి. ఇంతకు నీకు ఎన్ని కావాలమ్మా? అన్నీ అర్ధపావు చెప్పున ఇవ్వు అని అంది రమాదేవి. ఆ మాటలకు కూరగాయలవాడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మనసులో నీ పిసినారి బుద్ధి పోనించుకున్నావు కాదు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక కోడలు దీప మాత్రం ఇంట్లో వండినవి ఏవీ తినదు. దీపకు పిజ్జా అంటే మహా పిచ్చి. రోజు ఆన్లైన్లో పిజ్జా ఆర్డర్ చేసుకొని తింటూ ఉంటుంది. ఏమే దీప, శుభ్రంగా ఇంట్లో వండినవి తినకుండా రోజు ఆ పిజ్జా ఏంటే? పోండి అత్తయ్య, మీరు కొనే కూరగాయలతో ఏం వండమంటారు, ఏం తినమంటారు? అవి తినే కన్నా రోజుకొక పిజ్జా ఆర్డర్ చేసుకుంటే కడుపు నిండా అయినా తినొచ్చు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. రమాదేవి ఏమో కొసిరి కూరగాయలు తెచ్చి వాటిని వండటం, అవి నచ్చక దీప ఏమో రోజు పిజ్జా ఆర్డర్ చేసుకొని తినడం. అత్తా కోడలికి ఇదే తంతుగా మారింది. ఒకరోజు దీప ఉన్నట్టుండి, అత్తయ్య నాకు చాలా కడుపు నొప్పిగా ఉంది అత్తయ్య, తట్టుకోలేకపోతున్నాను, ఏదో ఒకటి చేయండి అత్తయ్య, చాలా నొప్పిగా ఉంది. అలాగే పిజ్జా కూడా ఆర్డర్ పెట్టాను అత్తయ్య, బయట పిజ్జా డెలివరీ వాడు వస్తాడేమో, పార్సల్ తీసుకోండి. పిజ్జాన గాడిద గుడ్డ, ఇలా రోజు పిజ్జా తినే ఇలా కడుపు నొప్పి తెచ్చుకున్నావు. మరి ఏం చేయమంటారు అత్తయ్య? మీరు కొనే కూరగాయలతో ఏం వండమంటారు, ఏం తినమంటారు? వాటితో కడుపు కూడా నిండట్లేదు. అవునే కోడలా, నా పిసినారి బుద్ధితో నీ కడుపు మార్చాను. నీకు ఇలాంటి పరిస్థితి రావడానికి కూడా ఒకంతు కారణం నేనే. ఇక మీదట అలా ఎప్పుడూ చేయను. నీకు కావాల్సిన కూరగాయలన్నీ, నీకు కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకొని హాయిగా నచ్చినవి వండు. ఇక మీదట ఇద్దరం కలిసి మనకు ఇష్టమైనవన్నీ తెచ్చుకొని నచ్చినట్టు ఇంట్లోనే అన్నీ వండుకుందాం. సరే అత్తయ్య, ఇంకా మీరు ఎలా అంటే అలానే మరి. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, బెల్ కూడా కొట్టండి. బాయ్.